మురమరాల లడ్డు, బొరుగుల లడ్డు ఏదైనా అనొచ్చండి. ముందుగా నేను ఇక్కడ కళాయి పెట్టి 3 కప్పుల మరమరాలు బొరుగులు తీసుకున్నానండి. చూడండి 3 కప్పులు తీసుకున్నానండి. ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు పూర్తిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. హైలో పెడితే త్వరగా మాడిపోతాయండి. ఇక్కడ క్రిస్పీగా ఉంటే వేయించుకోవాల్సిన అవసరం లేదండి, మెత్తగా ఉంటే వేయించుకోవాలి. నేను ఇక్కడ వేయించుతున్నాను. ఈ సీజన్లో ఖచ్చితంగా మెత్తగానే ఉంటాయండి. పూర్తిగా సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలండి వీటిని, లేకపోతే ఊరికనే మాడిపోవడం, అడుగంటడం అలా జరుగుతాయి. ఇక్కడ బొరుగులు సాల్టెడ్ అన్సాల్టెడ్ ఏదైనా తీసుకోవచ్చండి. చూడండి ఇలా మనం చేతి ఒకటి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే టక్ అనే సౌండ్ వస్తుందండి. క్రిస్పీగా ఉన్నట్టు అర్థమవుతుంది మనకి. చూడండి ఇలా వేగిపోయాయండి. నేను స్టవ్ ఆఫ్ చేసి అదే కళాయిలో 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. నేను ఏ కప్పుతో అయితే బొరుగులు మరమరాలు తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం తీసుకున్నానండి. బెల్లం తురుము తీసుకున్నాను. ఇక్కడ బెల్లం గడ్డగా ఉన్న వాళ్ళని తురుముకొని ఆ కప్పుతో మెజర్ చేసుకోవచ్చండి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలండి. చూడండి ఇక్కడ నా దగ్గర బెల్లం క్లీన్గానే ఉందండి. అది లేని వాళ్ళు ఈ స్టేజ్లో వడగట్టుకొని మళ్ళీ ప్రాసెస్ని మొదలు పెట్టాలండి. చూడండి ఇక్కడ నేను తీసుకున్న బెల్లం నీట్గానే ఉందండి, ఎలాంటి రాళ్ళు ఏమీ లేవు. తర్వాత ఇది పాకు వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఒక ప్లేట్లో బౌల్లో ఏదైనా ఒక దాంట్లో నీళ్లు తీసుకొని పాకం వేసి చూడాలండి. ముద్దగా అయ్యి మనకి చేతికి తగలకుండా ఉండాలండి, అప్పుడు పాకు వచ్చినట్టు. చేతికి పట్టుకుంటే మనకి చేతికి తగలకుండా మనం ప్లేటుకి కొడితే టక్ టక్ అని సౌండ్ వస్తుందండి. అంతవరకు మనం పాకు చూడాలండి. లేకపోతే మనం ఈ స్టేజ్లో వేసామంటే తీగలాగా వస్తాయండి, ఉండకట్టడానికి రాదు. ఖచ్చితంగా పాకు అన్నది ఖచ్చితంగా పాటించాలండి. ఇంకో సైడ్ వేస్తున్నానండి. ఇటువైపు మనం 2 సార్లు వేసి చూసాం కదా, అందుకని అదే ప్లేట్లోనే ఇంకో వైపు వేసి చూస్తున్నాను. చూడండి గట్టి పడిపోయిందండి, తీస్తుంటేనే గట్టిగా వస్తుంది. చూడండి చేతికి మనం తీసుకుంటే అంటుకోవట్లేదు, గట్టిగా అయిందండి. చూడండి మనం ప్లేట్లో కొడితే టక్ టక్ అని సౌండ్, చూడండి అలా కొట్టి చూస్తే టక్ టక్ అని సౌండ్ వస్తుంది. అప్పుడు మనకి చేతికి ఏది అంటుకోదు. తర్వాత నేను ఇక్కడ ఇలాచీ పౌడరు, బేకింగ్ సోడా వేస్తున్నానండి. ఇలాచీ పౌడర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. కుకింగ్ సోడా అండి, బేకింగ్ సోడా కాదు, కుకింగ్ సోడా కొంచెం వేస్తున్నానండి. తర్వాత ఒకసారి కల తిప్పి మనం వేయించుకున్న బొరుగులను వేస్తున్నానండి. చూడండి ఇది ఇంకా బొరుగులు వేసి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవడమేనండి, స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నేను కొంచెం వేసానండి. చూడండి స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా కలుపుతున్నానండి. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం చేత్తో లడ్డూలాగా చుట్టుకోవాలండి. కొంచెం తడి అప్లై చేస్తూ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని తడి అప్లై చేస్తూ చేయాలండి. చూడండి ఇక్కడ తడి చేసుకొని, చూడండి తడికి కొంచెం లైట్గా తీసుకొని ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలాగా చేసుకోవాలండి. చూడండి ఇలా
ఇది మనం ఆరే కొంది కళాయికి అడుగున అంటుకుపోతుందండి. అలా అంటుకుపోయినప్పుడు తీయడానికి రాదండి. కొన్ని లడ్డూలు చేశాక అలా అవుతుంది, మనం ఫాస్ట్గా చేయలేకపోతే. అలా అయినప్పుడు మళ్ళీ స్టవ్ మీద కళాయి పెట్టి ఒక 2 నిమిషాలు వేడి చేస్తే అదంతా లూజ్ అవుతుంది. మళ్ళీ మనం లడ్డు చేసుకునే కన్సిస్టెన్సీకి వస్తుందండి. మీరు గట్టి పడిందే అని అలా వదిలేయొద్దండి. మళ్ళీ వేడి చేస్తే మళ్ళీ లడ్డు కన్సిస్టెన్సీకి వస్తుంది. చూడండి, ఇలా అన్ని లడ్డూలు చేసుకోవడమేనండి. ఇక్కడ మనం చేస్తుంటేనే ఆరిపోతుందండి, ఏమీ అంటుకోదు. స్పెషల్గా ఆరబెట్టాల్సిన పని లేదు. అంతేనండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ, సింపుల్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ అండి. చూడండి, చేతికి ఏమీ అంటుకోవండి, వెంటనే అయిపోతుంది. మీరు ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.